హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2023లో గుజరాతీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే వష్. మూవీ అయితే చివరి వరకు చాలా థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక వ్యక్తి చనిపోయిన ఎలుకను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి ఒక గిన్నెలో టీ పౌడర్ ని వేసి ఆ బౌల్ ని ఆ చనిపోయిన ఎలుకని తీసుకుని ఒక గదిలోకి వెళ్తాడు. అతను వాడితో ఏం చేస్తాడో మనకి ఇంకాస్త అయితే తెలుస్తుంది. ఆ తర్వాత సీన్ లో ఆర్య అనే అమ్మాయిని కాలేజ్ నుంచి పికప్ చేసుకోవడానికి వాళ్ళ నాన్న అథర్వ వస్తాడు. అథర్వ ఒక పైలట్. ఆర్య కాలేజ్ నుంచి ఇంటికి కారులో వెళ్తూ ఉన్న సమయంలో వాళ్ళ నాన్నని చూసి, నాన్న అందరూ ట్రిప్ కి వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నానని చెప్తుంది. కానీ అథర్వ మాత్రం అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే ఆ ట్రిప్ కి అబ్బాయిలు కూడా వస్తున్నాడు అని చెప్పి అతను ఒప్పుకోకుండా ఉంటాడు. అయినా కానీ ఆర్య ట్రిప్ కి వెళ్లాలని మొండి పట్టు పడుతుంది. ఆర్య ట్రిప్ కి వెళ్లాలా లేదా అనే డిస్కషన్ ఇంటికి వెళ్ళాక కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఆర్య చాలా బలవంత పెట్టడంతో అథర్వ ఒప్పుకుంటాడు. కానీ ఆర్యను చూసి, నువ్వు ట్రిప్ కి వెళ్ళు, కానీ ఒక కండిషన్, నీ ఫ్రెండ్స్ నెంబర్స్ అన్ని నాకు ఇవ్వాలి, నువ్వు ఏ ప్లేసెస్ కి వెళ్తావో అక్కడ లైవ్ లొకేషన్స్ ని నాకు షేర్ చేస్తూ ఉండాలని చెప్తాడు. ఆ కండిషన్స్ కి ఆర్య ముందుగా ఒప్పుకోదు. కానీ ట్రిప్ కి వెళ్ళాలి కాబట్టి చివరికి సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అథర్వ ఆర్యని చూసి, నువ్వు ట్రిప్ కి వెళ్ళడానికి ఇంకా చాలా డేస్ ఉన్నాయి కదా, అంతవరకు మనందరం కలిసి మన ఫామ్ హౌస్ లో సమయం గడుపుదామని చెప్తాడు. దాంతో ఆ తర్వాత రోజే అథర్వ తన కుటుంబంతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్తూ ఉంటాడు. అథర్వ భార్య పేరు బీనా అండ్ కొడుకు పేరు అంష్. దారిలో వాళ్ళకి ఆకలి వేయడం వల్ల ఒక డాబా దగ్గర ఆగుతారు. అక్కడ పరాటాలను ఆర్డర్ చేస్తారు. కానీ ఆర్య మాత్రం ఆ పరాటా మీద ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల తినడానికి ఇష్టపడదు. మరో పక్క అథర్వ టీ తెచ్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు అతని దగ్గర 10 రూపాయలు చేంజ్ ఉండదు. సరిగ్గా అప్పుడే అక్కడ కూర్చుని ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి అథర్వ దగ్గరికి వచ్చి అథర్వను చూసి 10 రూపాయలు ఇస్తాడు. అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అందరికీ ఎదురవుతాయి, మీరు డబ్బును తీసుకోండి అని చెప్పి ఇస్తాడు. అథర్వ కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఆ వ్యక్తి ఇచ్చిన డబ్బుతో టీవీ తీసుకుని తన టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. అలా కాసేపటి తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి అథర్వ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు. తన పేరు ప్రతాప్ అని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఆర్య తన పరాటాని తినడం లేదనే విషయం ప్రతాప్ గమనిస్తాడు. దాంతో నవ్వుతూ ఆర్యాని చూసి, ఇలా ఫుడ్ ని తినకపోతే తనని అవమానించినట్టు అవుతుంది, పరాటా తిను అని చెప్తాడు. కానీ ఆర్య మాత్రం తినడానికి అస్సలు ఒప్పుకోదు. ఆ తర్వాత మళ్ళీ ప్రతాప్ తన జేబులో నుంచి ఒక చిన్న డబ్బాను బయటికి తీసి, ఇందులో షుగర్ ఉంది, నువ్వు ఆ పరాటా తింటావా లేక ఈ చక్కెర తింటావా అని అడుగుతాడు. అప్పుడు ఆర్య పరాటా తినకుండా తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ చక్కెర తింటుంది. ఇదంతా జరుగుతూ ఉండగా ఆర్య కుటుంబం అదంతా చూసి ఫన్ గా అనుకుంటూ నవ్వుతూ ఉంటారు. షుగర్ తినగానే ఆర్యకి ఏదో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యని చూసి ఆ పరాటా తినమని చెప్తాడు. దాంతో ఆర్య సైలెంట్ గా అతని మాటలు విని పరాటా తినేస్తుంది. అంతేకాకుండా పరాటా పూర్తిగా ఫినిష్ చేస్తుంది. ఆ తర్వాత ఆర్య తన ఫామ్ హౌస్ కి వెళ్లాలని కారులో కూర్చుంటుంది. సరిగ్గా అప్పుడే కార్ దగ్గరికి ప్రతాప్ మళ్లీ వచ్చి ఆర్యకి బిస్కెట్స్ ఇచ్చి, ఇవి ఫామ్ హౌస్ కి వెళ్ళాక తిను అని చెప్తాడు. ఆర్య సరే అని ప్రతాప్ మాటలను వింటుంది. నిజానికి ఇది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే ఆర్య తన కుటుంబంలోని ఎవ్వరి మాటలను అస్సలు వినదు. కానీ ప్రతాప్ మాటలు ఎందుకో వింటూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ ఫామ్ హౌస్ కి చేరుకుంటారు. అప్పుడు వెంటనే ఆర్య ప్రతాప్ ఇచ్చిన బిస్కెట్స్ ని తినేస్తుంది. మరో పక్క పూర్తి కుటుంబం కలిసి ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది. కాసేపటి తర్వాత ఆర్య వాళ్ళ అమ్మ బీనా ప్రతాప్ వీళ్ల ఫామ్ హౌస్ బయట నిలబడి ఉండడాన్ని గమనిస్తుంది. నిజానికి ఇది చాలా విచిత్రం. ఎందుకంటే ప్రతాప్ వీళ్ల వెనకాలే ఫామ్ హౌస్ వరకు వచ్చేస్తాడు. బీనా వెంటనే ఈ విషయాన్ని అథర్వకి చెప్తుంది. అథర్వ ప్రతాప్ ని కలవడానికి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ప్రతాప్ అథర్వని చూసి, నా ఫామ్ హౌస్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంది, వస్తూ ఉండగానే నా వెహికల్ పాడైపోయింది, నా మొబైల్లో నెట్వర్క్ కూడా లేదు, బ్యాటరీ కూడా డౌన్ లో ఉంది, అందువల్ల నేను మీ ఫామ్ హౌస్ లోని ల్యాండ్ లైన్ ని యూజ్ చేసుకోవచ్చా, నా కూతురి సహాయం కోసం పిలుస్తానని చెప్తాడు. అదంతా విన్న తర్వాత అథర్వకి అంతా నార్మల్ గానే అనిపించి ప్రతాప్ ని లోపలికి రమ్మని పిలుస్తాడు. ప్రతాప్ ల్యాండ్ లైన్ నుంచి ఒక నెంబర్ కి ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ కనెక్ట్ అవ్వదు. అంతేకాకుండా ప్రతాప్ ప్రతిసారి ఆర్య ఎక్కడ ఉందా అని అన్ని వైపులా తన కోసం చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఆర్య స్విమ్మింగ్ పూల్ నుంచి తన గదిలోకి వెళ్తూ ఉండగా ప్రతాప్ ఆర్యను చూసి తన దగ్గరికి రమ్మని పిలుస్తాడు. అప్పుడు కూడా ఆర్య ప్రతాప్ చెప్పే ప్రతి విషయాన్ని ఒప్పుకుంటూ ఉంటుంది. నిజానికి ఆర్యకి తన మీద తనకే కంట్రోల్ ఉండదు. కానీ బీనా మాత్రం, ప్రతాప్ ఎవరో మనకు తెలియని వ్యక్తి, ఇది మన ఫ్యామిలీ టైం, అతని ఇంట్లోంచి పంపించేయమని అథర్వకి చెప్తూ ఉంటుంది. కానీ అథర్వ మాత్రం, మనం కేవలం అతనికి సహాయం చేస్తున్నాం, కాసేపు ఉండి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్లిపోతాడులే అని చెప్తాడు. మరో పక్క ఆర్య ప్రతాప్ ని చూసి, మేము లదాఖ్ కి ట్రిప్ కి వెళ్తున్నాం,
కానీ మా నాన్న అందుకు మొదట్లో ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు ఒప్పుకున్నారు అని చెప్పి, అంతేకాకుండా ఆర్య ప్రతాప్ కి చాలా పర్సనల్ విషయాలు కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు ప్రతాప్ ఆర్యని చూసి, నువ్వు ఏ ట్రిప్ కి వెళ్ళవు, నువ్వు ఇప్పుడు నాతో పాటు నా ఇంటికి వస్తావని చెప్తాడు. సరిగ్గా అప్పుడే అనుష్ ఆర్య మీద ఒక బాల్ ని విసురుతాడు. అది చూసిన ప్రతాప్ ఆర్యని చూసి, అనుష్ ని గట్టిగా పట్టుకుని కొట్టు అని చెప్తాడు. ఆర్య కూడా ప్రతాప్ చెప్పినట్టుగానే అనుష్ ని లాగి పెట్టి కొడుతుంది. దానివల్ల అనుష్ ఏడవడం మొదలు పెడతాడు. దాంతో బీనా అండ్ అథర్వ అక్కడికి వచ్చి ఆర్యని చూసి, నీ బ్రదర్ ని అలా ఎలా కొట్టగలిగావు అని తిడతాడు. అప్పుడు ఆర్య ఇదంతా అంకుల్ చేయమని చెప్పాడు అని చెప్తుంది. అప్పుడు అథర్వ అండ్ బీనాకి ప్రతాప్ మీద చాలా కోపం వస్తుంది. బయట వ్యక్తి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా మళ్ళీ ప్రతాప్ వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అథర్వ ప్రతాప్ ని చూసి కాస్త కామ్ గా ఉండమని చెప్తాడు. అప్పుడు ప్రతాప్, నాకు నీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు, ఆర్యకి ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్తాడు. అది వినగానే అథర్వ షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యని చూసి, నీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అతనితో బ్రేకప్ చేసుకో అని చెప్తాడు. సరిగ్గా అప్పుడు ఆర్య కూడా సేమ్ ప్రతాప్ చెప్పినట్లుగానే చేస్తుంది. ఇదంతా చూసిన ఆర్య వాళ్ళ అమ్మా నాన్నకి అసలు తనకి ఏమైంది అని భయపడిపోతారు. అప్పుడు అథర్వ ప్రతాప్ ని చూసి, ఇక మీరు బయలుదేరండి అని చెప్తాడు. అప్పుడు ప్రతాప్, నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు. అప్పుడు అథర్వ ప్రతాప్ చేయి పట్టుకొని అతన్ని బయటికి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అప్పుడే ప్రతాప్ ఆర్యని చూసి, మీ కుటుంబంలో వాళ్ళు నన్ను బయటికి వెళ్ళమని చెప్తున్నారు, నన్ను వెళ్ళనివ్వకుండా నువ్వే చెయ్యి, వాళ్ళని అడ్డుకో అని చెప్తాడు. ఆర్య అది విని సేమ్ ప్రతాప్ చెప్పినట్లుగానే వాళ్ళ అమ్మా నాన్నలతో గొడవ పడుతుంది. అంతేకాకుండా ఆర్య వాళ్ళ నాన్నని కిందకి తోసేస్తూ అంకుల్ ఎక్కడికి వెళ్లరు అని చెప్తుంది. ఇదంతా చూసినప్పుడు ప్రతాప్ ఆర్యని తన వశం చేసుకున్నాడనే విషయం అర్థమవుతుంది. ఆర్య పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతాప్ అథర్వకు చూపించడానికి ఆర్యని చూసి టీ పౌడర్ తినమని చెప్తాడు. ఆర్య మొత్తం టీ పొడిని తినేస్తుంది. అంతేకాకుండా ప్రతాప్ ఆర్యని ఏమైతే చేయమని చెప్తాడో ఆర్య అచ్చం ప్రతాప్ చెప్పిన విధంగానే చేస్తూ ఉంటుంది. నిజానికి ప్రతాప్ ఒక బలమైన మంత్రం వల్ల ఆర్య ఆలోచన శక్తి బలహీన పడిపోయి ఉంటుంది. ఆర్య ప్రతాప్ ఆడించే బొమ్మలాగా తయారైపోతుంది. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యని చూసి వాళ్ళ నాన్న ఫోన్ ని తీసుకురమ్మని చెప్పి ల్యాండ్ లైన్ కనెక్షన్ ని కూడా తీసేయమని చెప్తాడు. అంతేకాకుండా ప్రతాప్ ఆర్యతో తన కాళ్ళు నొక్కించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ప్రతాప్ వీళ్ళని చూసి, నేను ఆర్యను నాతో పాటు తీసుకువెళ్లాలనుకుంటున్నా అని చెప్తాడు. అప్పుడు అథర్వ అండ్ బీనా భయపడిపోయి అలా చెయ్యొద్దు అని అంటారు. అప్పుడు ప్రతాప్, ఆర్యని నాతో పంపించడానికి ఒప్పుకోండి, ఎందుకంటే నేను ఆర్యకి ఒక ఆర్డర్ ఇచ్చి నాతో పాటు తీసుకువెళ్లిపోగలను. ఫ్యూచర్ లో ఆర్య మనసులో మీ మీద ఏమాత్రం ప్రేమ లేకుండా చేయగలను. తనని నాతో పంపించడానికి మీ పర్మిషన్ కావాలి. నా వశీకరణ పోకుండా ఉండడానికి మీ పర్మిషన్ కావాలి. అందువల్ల మీరే సొంతంగా తనని నాతో పంపించేస్తే మంచి పని చేసినట్టు అవుతుంది. మీరు ఆర్యని నాకు అర్పిస్తున్నానని చెప్పండి. అప్పుడు నేను మిమ్మల్ని ఏమీ చేయకుండా ఆర్యతో పాటు సైలెంట్ గా వెళ్లిపోతానని చెప్తాడు. ప్రతాప్ మాటలు వినగానే అథర్వ ఒప్పుకోడు. నా కూతురు నేను నీకివ్వను, నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని అనగా అప్పుడు ప్రతాప్ నవ్వుతూ, నేను ఒక రాక్షసుడిని, మనుషులు బాధపడుతుంటే చూడటం నాకు చాలా ఇష్టం, నాకు భలే మజా వస్తుంది. ఆర్యని తన కాలుతో పొట్ట మీద గట్టిగా నొక్కి పెట్టి తంతాడు. అది చూసిన అథర్వ ప్రతాప్ ని కొట్టడానికి వెళ్ళగా ప్రతాప్ ఆర్యతో చెప్పి అథర్వ మీద దాడి చేయిస్తాడు. అంతేకాకుండా కోపంతో అనుష్ మీద దాడి చేయమని ఆర్యకి చెప్తాడు. అది విన్న ఆర్య అనుష్ తల పగలగొడుతుంది. దాంతో అథర్వ అండ్ బీనా ఏడుస్తూ అనుష్ గాయానికి మందు రాసి కట్టుకడతారు. అసలు ఏం జరుగుతుందో వీళ్ళకి ఏం అర్థం కాకుండా ఉంటుంది. ఆ తర్వాత గదిలో అనుష్ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. ఛార్జింగ్ లేకపోవడంలో దాన్ని ఛార్జింగ్ పెడతారు. అనుష్ కి గాయం అవడం వల్ల తనకి జ్వరం కూడా వస్తుంది. అందువల్ల అథర్వ అండ్ బీనాలు భయపడిపోయి కిందకు వచ్చి ప్రతాప్ ని చూసి అనుష్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని అడుగుతారు. అప్పుడు ప్రతాప్ వీళ్ల మీద విరుచుకుపడి అసలు మీ వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అని చెప్పి ఆర్యని కత్తి తీసుకురమ్మని చెప్పి, ఇప్పుడు మీ అమ్మా నాన్నలు నన్ను చంపడానికి వచ్చారు, నువ్వే వాళ్ళని చంపేసే అని చెప్తాడు. అంతేకాకుండా ప్రతాప్ అథర్వని కింద నేల మీదకి తన ఫేస్ ని ఆనించి ముక్కు వేలకి రాయమని చెప్తాడు. దాంతో వేరే దారి తోచక అథర్వ తను చెప్పినట్టే చేస్తాడు. కానీ ఇదంతా చేసిన తర్వాత కూడా ప్రతాప్ కి వీళ్ళ మీద దయ కలగదు. అంతేకాకుండా ప్రతాప్ ఆర్యను చూసి డాన్స్ చేయమని చెప్తాడు. దాంతో ఆర్య బాగా డాన్స్ వేసి వేసి అలసిపోతుంది. కానీ ప్రతాప్ మాత్రం తనని అస్సలు ఆపమని చెప్పడు. అలా కాసేపటి తర్వాత ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో ఆర్య ఆగిపోతుంది. అప్పుడు బీనా ఆర్య కోసం అని మంచినీళ్ళని తెస్తుంది. కానీ ప్రతాప్ ఆర్యని అస్సలు ఆ మంచినీళ్ళు తాగనివ్వకుండా చేస్తాడు. దాంతో బీనా ఆర్యని అలా చూసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రతాప్ బీనని సైలెంట్ గా పైకి వెళ్ళమని చెప్తాడు. ఇదంతా అథర్వ చూసి చూసి పూర్తిగా ఇరిటేట్ అయ్యి కోపంతో ప్రతాప్ ని చంపడానికి వెళ్తాడు. దాంతో ఆర్య ప్రతాప్ ని కాపాడడానికి తన ముందే నిలబడుతుంది. నిజానికి ఆర్య ప్రతాప్ వశంలో పడి ఒక రోజు పూర్తయిపోతుంది. అందువల్ల ఆర్య ఒక్కసారి కూడా వాష్రూమ్ కి వెళ్ళదు.
అందువల్లే ఆర్య అక్కడే నిలబడి టాయిలెట్ కి వెళ్తుంది. ఇదంతా చూసిన అథర్వ తిరిగి గదిలోకి వెళ్లి బాగా ఏడుస్తాడు. ఆ తర్వాత అథర్వ తన దగ్గర ఉన్న ఫోన్ తో ఎవరికైనా ఫోన్ చేయాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ సిగ్నల్ లేనందువల్ల కనెక్ట్ అవ్వదు. ఆ తర్వాత అథర్వ తన ఆఫీస్ బ్యాగ్ లో తన ఫోన్ ఉందని గుర్తుకు వచ్చి బహుశా దాని నుంచి మనం ఫోన్ చేస్తే ఎవరితో అయినా మాట్లాడొచ్చు అని అంటాడు. కానీ ప్రతాప్ కిందనే ఉంటాడు. ఆ తర్వాత ప్రతాప్ బీనాని కిందకి పిలిచి నువ్వు నా ఎదురుగా ఆర్య బట్టలు చేంజ్ చేయమని చెప్తాడు. అప్పుడు బీనా ఒకసారి తనని స్నానం చేయనివ్వు, ఎందుకంటే తను చాలా మురిగ్గా ఉంది అని చెప్తుంది. అప్పుడు ప్రతాప్ ఆర్యని చూసి ఈ బట్టలు విప్పేసి వేరే బట్టలు వేసుకో అని చెప్తాడు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యని చూసి సమయం అయిపోతూ ఉంది, వాళ్ళు నేను నాతో పంపించడం లేదు అని చెప్పి ఆర్య ఫ్యామిలీతో ఒక గేమ్ ఆడతాడు. ఆ గేమ్ ఏంటంటే వాళ్ళు అనుష్ని ఎక్కడైనా దాచిపెట్టాలి, అప్పుడు ఆర్య అనుష్ని వెతికి పట్టుకొని చంపాలి అనేదే ఈ గేమ్. అథర్వ అండ్ బీనా తొందరగా అనుష్ని ఒక ప్లేస్ లో దాచిపెడతారు. దాంతో ప్రతాప్ ఆర్యకి కోపం వచ్చేలా చేసి అనుష్ని వెతికి చంపమని చెప్తాడు. దాంతో ఆర్య తొందరగా పైకి వెళ్లి ఒక ప్లేస్ లో అనుష్ ఉన్నాడేమో అనుకుని దాన్ని పగలగొడుతుంది. కానీ అక్కడ అనుష్ దొరకడు. నిజానికి అథర్వ అనుష్ని వేరే ప్లేస్ లో దాచిపెట్టి ఉంటాడు. దాంతో ఆర్య అనుష్ని వెతికే పనిలో పడుతుంది. మరో పక్క అథర్వ సమయం చూసి కింద ఉన్న తన ఫోన్ తీసుకుని ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆర్య అనుష్ని కనిపెట్టి చంపడానికి వెళ్తూ ఉన్న సమయంలో అథర్వ అండ్ బీనాలు ఆర్యను అడ్డుకుంటారు. అప్పుడు ఆర్య తన అమ్మా నాన్నల్ని చాలా ఘోరంగా గాయపరుస్తుంది. దాంతో అనుష్ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆర్య వచ్చి వెంటనే పట్టుకుంటుంది. ఆ తర్వాత అనుష్ని పైనుంచి కిందకి తోసేస్తుంది. దాంతో అథర్వ అండ్ బీనాలు కిందకి వెళ్లి చూడగా అప్పటికే అనుష్ పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది. అప్పుడు బీనా అనుష్ ఇంకా బ్రతికే ఉన్నాడు, తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి, లేదంటే తను మనకు దక్కడు అని చెప్తుంది. అప్పుడు కూడా ప్రతాప్ ఆర్యని చూసి అనుష్ని చంపమని చెప్తాడు. మరో పక్క వీళ్ళని చూసి ఒకవేళ అనుష్ని హాస్పిటల్ కి మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటే నాకు ఆర్యని అర్పిస్తున్నాను అని చెప్పి ఇచ్చేయండి అని చెప్తాడు. అప్పటికే అథర్వ అండ్ బీనాలు చాలా టార్చర్ ని అనుభవించి ఉంటారు. అందువల్ల అనుష్ని అయినా బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో ఆర్యని ప్రతాప్ కి ఇచ్చేస్తారు. అలా వెళ్లే ముందు అథర్వ ఆర్య పాకెట్ లో ఒక ఫోన్ ని వేస్తాడు. ఆ ఫోన్ ద్వారా ఆర్య లొకేషన్ ని తెలుసుకుని తనని ట్రేస్ చేయొచ్చు అని చెప్పి అలా చేస్తాడు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యని తీసుకుని వెళ్లిపోతాడు. అథర్వ బీనాని చూసి నువ్వు అనుష్ని హాస్పిటల్ కి తీసుకువెళ్ళు, నేను ఆర్యని కాపాడడానికి వెళ్తానని చెప్తాడు. అప్పటికే అథర్వ చేయికి గాయమై ఉంటుంది. అయినా కూడా అథర్వ ఆర్య దగ్గర ఉన్న తన మొబైల్ ని ట్రేస్ చేసుకుంటూ తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. అలా అథర్వ ప్రతాప్ ఉన్న లొకేషన్ కి చేరుకుంటాడు. కానీ అక్కడ చాలా మంది అమ్మాయిలు ఒకేసారి అథర్వ మీద పడిపోతారు. అందువల్ల అథర్వ పైకి లేవలేకపోతాడు. అలా కాసేపటికి అథర్వ ప్రతాప్ కి దొరికిపోతాడు. దాంతో అథర్వ ప్రతాప్ ని చూసి నేను చనిపోవాలి అనుకుంటే ఆర్య చేతుల్లోనే చనిపోవాలని అనుకుంటున్నా అని చెప్తాడు. నిజానికి ప్రతాప్ ఆర్యను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఆర్యలాగానే అయిపోయి ఉంటారు. వాళ్ళందరి జీవితాలని కూడా ప్రతాప్ నాశనం చేసి ఆర్యలాగే తయారు చేస్తాడు. ఆ తర్వాత ప్రతాప్ ఆర్యని పిలిచి మీ నాన్నని చంపేయని చెప్పడంతో తను చంపడానికి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే అథర్వ పైకి లేచి తన చేతిలో ఉన్న దాన్ని ఆర్య చెవిలో గట్టిగా గుచ్చుతాడు. దానివల్ల ఆర్య చెవులు సరిగ్గా వినిపించకుండా పోతాయి. ఆ వెంటనే అథర్వ చాలా గట్టిగా ప్రతాప్ ని కిందకి లాగుతాడు. దాంతో ప్రతాప్ కింద పడి స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత కాసేపటికి స్పృహ వచ్చాక ప్రతాప్ ఏమీ మాట్లాడలేకపోతాడు. చాలా నొప్పి ఉండడం వల్ల బాగా బాధపడతాడు. అథర్వ ఆర్య ప్రాణాలతో పాటు అక్కడున్న చాలా మంది అమ్మాయి ప్రాణాలను కూడా కాపాడతాడు. దాంతో ఆ తర్వాత సీన్ 10 సంవత్సరాల తర్వాతకి వెళ్తుంది. సరిగ్గా ఇప్పుడే మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ చూపిస్తారు. ఒక వ్యక్తి చనిపోయిన ఎలుకని ఇంటికి తెస్తాడు కదా, అతనెవరో కాదు అథర్వే. అతనికి బాగా జుట్టు గెడ్డం వచ్చేసి డిప్రెస్డ్ గా ఉంటాడు. అలా అథర్వ ఒక గదిలోకి వెళ్ళగా చనిపోయిన ఆ ఎలుకని టీ పొడిని తీసుకుని వెళ్తాడు. ఇవన్నీ ప్రతాప్ కి తినడానికి ఇస్తాడు. నిజానికి ప్రతాప్ ని అథర్వ ఒక ఖైదీగా బంధించి ఉంచుతాడు. ఆ తర్వాత అథర్వ ప్రతాప్ ముందు ఒక అరటి పండు తింటూ ఉంటాడు. అప్పుడు ప్రతాప్ నాకు కూడా కావాలని అడగగా అప్పుడు అథర్వ ప్రతాప్ కి ఆ చనిపోయిన ఎలుకని టీ పొడిని తినమని చెప్తాడు. గత 10 సంవత్సరాలుగా అథర్వ ప్రతాప్ ని ఈ విధంగా టార్చర్ పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రతాప్ ని చూసి నిన్ను నువ్వు రాక్షసుడివి అని చెప్తూ ఉండేవాడే కదా, ఇప్పుడు నేను నీకు రాక్షసుని అయిపోయాను కదా అని అంటాడు. ఆ తర్వాత అథర్వ ఒక రూమ్ లోకి వస్తాడు. అక్కడ అనుష్ అండ్ బీనా ఫోటోలు ఉంటాయి. నిజానికి అనుష్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉన్న రోజు వర్షం కారణంగా బీనా అండ్ అనుష్ కార్ కి యాక్సిడెంట్ అయి వాళ్ళు చనిపోతారు. మరో పక్క ఆర్య ఇప్పటికి కూడా ప్రతాప్ వశీకరణలోనే ఉంటుంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆమె బ్రతుకున్న జీవోత్సవంలాగా మారిపోతుంది. అలా ఉన్న ఆర్యని అథర్వ ఇంకా బాగా చూసుకుంటూ ఉంటాడు. నిజానికి ప్రతాప్ కారణంగానే అథర్వ తన కుటుంబాన్ని మొత్తం సర్వస్వాన్ని కోల్పోతాడు. అందుకే అథర్వ ప్రతాప్ ని శిక్షిస్తూ హింసిస్తూ ఉంటాడు. సరిగ్గా అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.